మొహమ్మద్ సిరాజ్ వర్సెస్ మ్యాట్రెన్షా. ఆస్ట్రేలియాలో అడిలైడ్ టెస్టుకు ముందు కన్బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ 11తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా రంగంలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్లో సిరాజ్ చాలా కోపంగా కనిపించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 6 నుంచి అడ్లైడ్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత్ జట్టు కాన్బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ 11ను ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడుతుంది. ఈ మ్యాచ్ రెండో రోజు మహమ్మద్ సిరాజ్ కొత్త బంతితో ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాట్ రైనాను పెవిలియన్కు పంపాడు. సిరాజ్ ముందు రైనా ఇబ్బంది పడుతూ కనిపించాడు. సిరాజ్కి కోపం తెప్పించిన తరువాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి రోజు వర్షం కారణంగా కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు 50 ఓవర్లలో మ్యాచ్లో ఇరు జట్లు తలబడనున్నాయి. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సిరాజ్ దాడి ప్రారంభమైంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లలోనే సిరాజ్ రైనా యాక్షన్ పట్ల అసంతృప్తిగా కనిపించాడు. ఇది మొదటి ఓవర్లో చోటు చేసుకుంది. సిరాజ్ అసంతృప్తిగా కనిపించాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్ ముందుకు కొనసాగుతున్న కొద్దీ ఈ విషయం సీరియస్గా మారింది. సిరాజ్ ఓవర్ చివరి 2 బంతుల్లో పరుగులు చేయడానికి రైనాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.